హలో, మేము ట్రిప్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుస్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది. అంటే లాస్ట్ టైం నేను మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఫుల్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తానని చెప్పి, అదేనండి ఈ వ్లాగ్. ఫస్ట్ డే అనమాట ఇది. మా ట్రిప్కి స్టార్ట్ అయ్యిండే మేము మార్నింగ్ 6:30కి అంతా ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన ఒక 3 hours 9:30కి అట్లాగా అందరికి ఆకలి అయితే వేసిందనమాట. సో హైవేలో ఒక పక్కనైతే ఆపామన్నమాట, మంచి ప్లేస్ చూసుకొని చెట్ల కింద నీట్గా ఉన్న దగ్గర ఆపి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ముందుగానే వీళ్ళు ప్రిపేర్ చేశారని చెప్పాను కదా, లెమన్ రైస్, అది మ్యాంగో రైస్, చపాతీ, టమోటో కర్రీ అవి తినేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. బోట్ చూస్తే అర్థమైంది కదా, మేము మ్యాంగ్లూర్ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కార్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. మేము బస్సులో అయితే అంత ఎంజాయ్ చేయలేకపోయే వాళ్ళమేమో, కార్ తీసుకున్నాం కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసాము. కైఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాకు. కైఫ్ విఘ్నేష్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు కైఫ్ని. అదే కాకుండా వీళ్ళు కార్లో వెళ్ళేటప్పుడు కామ్గా వెళ్ళకుండా బయట వెళ్ళే వాళ్ళందరూ గెలుపుతున్నారు, కుళ్ళు జోక్స్ వేస్తున్నారు. చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు. చాలా మందిని గెలికిన వాళ్ళని ఆపోతారు. డోర్ కైఫ్ కైఫ్ జాగ్రత్త కైఫ్, ప్లీజ్. నేను ఎవరికి బాగా చెప్పండి ఇప్పుడు. హైవే అని కైఫ్ డ్రైవింగ్ తీసుకున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాడు. మైసూర్ పోయినప్పుడు ఇట్లా బాగా చదువుకున్నాడు, సగం దాంట్లో డామ్ అని సౌండ్ వచ్చేసిందా, వీళ్ళు ఏదో కార్ రిపేర్ అనుకుని ఆపేశారు. రేకేస్తున్న కార్ వెనక మూవ్ అయిపోతా ఉంది. వాడు హార్న్ కొడుతున్నాడు అనుకున్నవాడు విఘ్నేష్. దిగురా దిగురా. చూసుకోండి బో, బండి లాంగ్ ఉంటుంది. అంతే, నువ్వు లెఫ్ట్ టైం ఏం చేంజ్ కాసేపు, మా తర్వాత చూద్దాం. 20 గంట దాటుకుంటారు. 4 రోజులు మ్యాంగ్లూర్ అంటారు, ధర్మస్థలానే. నువ్వు పెట్టుకోరు. విఘ్నేష్ ఇదిగో సీట్ బెల్ట్ రే, ఎదుర్కొంటున్నావు. వాడి ఇంకంతే అయిపోయి సెట్ అయిపోయింది. స్ట్రైట్ రోడ్, ఓవర్టేక్స్ చేయొద్దు నువ్వు. ఎవడు చెప్పింది ఓవర్టేక్ చేయొద్దు? నేను చెప్తాను పిల్ల, ఎలా బండి లాంగ్. ఏంట్రా స్ట్రైట్ గా ఆరోగ్య రేసినాడు, హైలైట్ చేసుకుంటున్నా. చూశారు కదా ఎంత ఫన్ ఉందో. జర్నీ మొత్తం ఇట్లే ఉన్నిందనమాట, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మా వాళ్ళు తిండి లేకుండా ఉంటారేమో కానీ కాఫీ టీ లేకుండా ఉండలేరు. సో ఒక దగ్గర ఆపి టీ కాఫీ తాగేసి అయితే మేము ఫస్ట్ అయితే ఇది షక్లేష్పుర మంజరాబాద్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. అది ఫోర్ట్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఫోర్ట్ అనేది స్టార్ సింబల్లో ఉంటుంది. అంటే ఫుల్ ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. పైన డ్రోన్ నుంచి అట్లా చూస్తే మనకి అంత కనిపించదు, బట్ ఏం ఉండదు, జస్ట్ ఫోర్ట్ అనమాట. ఫోర్ట్ అంటే ఇవన్నీ కేవ్స్ అట్లుంటుంది. ఫుల్ స్టెప్స్ చాలా హైట్ వెళ్ళాలన్నమాట. కాలు నొప్పులు వచ్చేసాయి మాకైతే. ఫస్ట్ అక్కడే
అది ఆదిలోనే హంసపాద అంటారు కదా అట్లా అనమాట. నేను బిందు అయితే ఎక్కలేకపోయినాం, వీళ్ళందరూ ఎక్కేసి మంచిగా వచ్చేసారు. మేమిద్దరం అయితే ఏదో నిదానంగా వెళ్ళామన్నమాట. దట్టు ఫుల్ ఎండ్ వచ్చేసింది ఆ టైంకే. మార్నింగ్ ఇది 11:30 ఆ టైంలో అప్పటికే ఫుల్ ఎండ్ వచ్చేసింది, ఫుల్ సన్ అనమాట. బట్ పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి, ఫుల్ గ్రీనరీ, ఇంకేం కనిపించదు. అంటే ఆ రోడ్ అవి కనిపిస్తుంది కానీ ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఫుల్ చెట్లే ఉంటాయి, ఇంకేం కనిపించదు అనమాట. ఇది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అక్కడ నుంచి. చూడండి మీరే ఎట్లా ఉందో వ్యూ అనేది. మేము ఆ ఫోర్ట్ నుంచి వచ్చేటప్పుడు వంశీ స్పెక్స్ స్క్రూ అయితే పడిపోయిందనమాట. వాడు అడుగుతున్నాడు ప్రతి ఒక్కటి షూట్ చేయాలా అని చెప్పి, అంటే వ్లాగ్ కదా అన్ని షూట్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. అంటే డ్రైవింగ్ వాడే చేయాలి కదా, స్పెక్స్ లేకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదో ఒకటి ఆప్టికల్ షాప్కి వెళ్ళేంతవరకు ఏదైనా థ్రెడ్ కానీ పుల్ల కానీ పెట్టడానికి ట్రై చేశారు. ఆ తర్వాత మేమైతే ధర్మస్థలకి అయితే స్టార్ట్ అయిపోయాను. ధర్మస్థల రోడ్ అయితే సకలేష్పుర నుంచి ఫుల్ టర్నింగ్స్, ఘాట్ రోడ్డు, ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి పిన్ పెట్టుకున్నట్లున్నాడు, వాడికి తెలియదు నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి. అంటే ఆఫ్టర్నూన్ అయిపోయిందని లంచ్ చేసేసి ధర్మస్థలకి అయితే 2:30కి అంతా రీచ్ అయిపోయామన్నమాట. వెళ్ళేటప్పటికి ఫుల్ ఎండ ఎరిగేస్తుంది. మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ 5:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇదే గేట్వే ఆఫ్ ధర్మస్థల అనమాట. దీంట్లోంచి ఎంటర్ అవ్వాలి టెంపుల్కి వెళ్ళాలంటే. ఇక్కడ అన్నీ అంటే టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ టెంపుల్ దగ్గర ఫస్ట్ అయితే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్లోకి లేడీస్ అయితే అలవ్ లేదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే అలవ్. మేమైతే ఏ రూమ్ అయితే బుక్ చేసుకోలేదు ధర్మస్థలాలు. అంటే ఏమనుకున్నామంటే అక్కడ రూమ్స్ ఉంటాయి కదా, జస్ట్ రెడీ అవ్వడానికి అని చెప్పి రూమ్స్ అయితే తీసుకోలేదు. మేము వెళ్ళి అక్కడైతే ఎంక్వైరీ చేసాము రూమ్స్ కోసము. రూమ్స్ అయితే అవైలబుల్ లేవని చెప్పారు, అన్నీ ఫుల్ అయిపోయాం, చాలా తిరిగామన్నమాట, ఎక్కడ రూమ్స్ దొరకలేదు. సరే ఇంకేమనుకున్నామంటే ఇక్కడ నేత్రావతి రివర్ ఉంది ధర్మస్థలలో, నేత్రావతి రివర్కి వెళ్ళి అంటే అక్కడ రూమ్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ లేదు, అందరూ అక్కడే మునిగి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి. బట్ మాకైతే అది అంతగా నచ్చలేదన్నమాట. నచ్చలేదంటే జస్ట్ అవి రూమ్స్ అంటే జస్ట్ పెట్టారనమాట, రూఫ్ టాప్ ఏం లేదు అక్కడ. సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అక్కడైతే మేమైతే డ్రెస్సెస్ ఏం చేంజ్ చేసుకోకుండా అక్కడేం మునగకుండా వేరే దగ్గర అయితే రూమ్ అయితే తీసుకున్నాము. జస్ట్ 2 అవర్స్కి అంటే స్నానం చేసి రెడీ అయిపోవడానికి టెంపుల్కి. లక్కీగా మాకైతే మంచి రూమ్ అయితే దొరికిందనమాట. 2 అవర్స్కి 500 ఏమో ఛార్జ్ చేశారు. అందరం ఒకే రూమ్లో 1 by 1 అయితే రెడీ అయితే అయిపోయామన్నమాట. ఆ రూమ్ అయితే మాకు చాలా నచ్చింది. చుట్టుపక్కల అంతా ఫుల్ గ్రీనరీ, ఇల్లులన్నీ కేరళ స్టైల్లో ఉన్నాయి. ధర్మస్థలం మొత్తం అట్లానే ఉంది, కేరళ టైప్లో ఫుల్ విలేజ్ లాగా. అంటే విలేజ్ అంటే ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంది చూడనీకి. అంటే అన్ని పనస చెట్లు, ఫుల్ పనస చెట్లు, ఎక్కడ చూసినా పనస చెట్లు. ఒక 100 ఇళ్ళల్లో 99 మంది ఇళ్ళల్లో పనస చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకైతే మేమైతే రెడీ అయిపోయాము, టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. రూమ్ నుంచి టెంపుల్కి 2.5 kilometers. చూడండి టెంపుల్ దగ్గర ఈ బులక్ కార్ట్స్, అంటే మనకి కార్ట్ లేకుండా కార్ పెట్టారు, కార్ట్ ప్లేస్లో ముందైతే ఎద్దులు ఉన్నాయి. ఇదేనమాట ధర్మస్థల టెంపుల్. అది చూసే ఇల్లు లాగా ఉంది కదా. టెంపుల్స్ అన్నీ ఇట్లానే ఉన్నాయి. ముందు మనకి గోపురాలు ఉంటాయి కదా, మన సైడు గోపురాలు అయితే లేవన్నమాట మనలాగా, ఫుల్ ఇల్లులే అనమాట. అంటే పెంకుటిల్లు ఉంటాయి కదా అట్లే ఉన్నాయి. మేము వెళ్ళే టైంకి ఫుల్ గాలి, అంటే వాన వచ్చేలాగా ఫుల్ మబ్బులు వేసుకొని ఉంది. మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. దర్శనంకి వెళ్ళడానికి చాలా లాంగ్, అంటే మనకి తిరుమలలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అట్లయితే ఉన్నాయన్నమాట. చాలా దూరం నడచాలి, అంటే ఎక్కువ జనం ఉన్నప్పుడు మనకైతే ఫుల్ ధూళి తీరిపోద్ది, కంపార్ట్మెంట్స్లో వేసేటట్టున్నారు, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది టెంపుల్ లోపల అన్నమాట, అంటే మెయిన్ టెంపుల్ బయట అన్నమాట. అంటే పూజలు అవి జరుగుతుంటాయి అక్కడ. ఆ మెయిన్ టెంపుల్లోకి ఎక్కడ అలా ఉండదు కదా కెమెరాస్, ఫొటోస్ అన్నీ. మాకైతే దర్శనం 45 minutesలో అయిపోయింది, చాలా త్వరగా అయిపోయింది, ఎక్కువైతే వెయిట్ చేయలేదు. ఆ తర్వాత బయటకైతే వచ్చేసామన్నమాట. చూడండి టెంపుల్ ఎంత బాగుందో.
టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ని 800 ఇయర్స్ బ్యాక్ ఒక జైన్ కుటుంబం, పేర్గడ అనే జైన్ కుటుంబం ఈ టెంపుల్ని అయితే నిర్మించిందంట. అంటే ధర్మదేవతలు వాళ్ళకి కల్లోకి వచ్చి మమ్మల్ని పూజించండి అని చెప్తే వాళ్ళు ఒక లింగాన్ని తెప్పించి దానికి మంజునాథ స్వామి అని చెప్పి ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారంట. అందుకే ఈ ప్లేస్ని ధర్మస్థల అని పిలుస్తారు. ఇక్కడ హిందూ మరియు జైన్ సంప్రదాయాలన్నీ మిక్స్ అయి ఉంటాయి, అంటే కలయికగా ఉంటాయి. ఇంకా మేము ఆ టెంపుల్ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అది సౌత్ థర్డ్గా శ్రీ మహాగణపతి టెంపుల్. ఇక్కడైతే విఘ్నేశ్వరుడు మంచిగా చెట్ల కింద ఉంటాడనమాట, పెద్ద విగ్రహంగా. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ అంతా గంటలు కట్టినారు కదా, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కోరికలు ఉండి కోరుకొని అవి నెరవేరితే ఆడ గంటలు వచ్చి కడతారంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళి నైట్ వెళ్ళిపోయాము, క్లోజ్ అయిపోయింది అప్పటికే. అంటే దర్శించుకోవచ్చు, పూజలు ఏం చేయరనమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే అక్కడే నైట్ స్టే చేసేసి మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలని ప్లాన్ అనమాట. ఇంకా వెళ్ళే దారిలో మా వాళ్ళకి చెప్పాను కదా టీ పిచ్ అని చెప్పి, టీ తాగడానికైతే ఒక షాప్లో ఆపారు. ఆ షాప్లోని మనకి బిర్యానీ వస్తువులు ఉంటాయి కదా, ఆకు, చెక్క, మొగ్గ ఇలాంటివన్నీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇంకా మా ఇంట్లో కానీ మా అక్కకి ఫోన్ చేశాను కావాలా అని చెప్పి, తను కావాలని చెప్పింది. నేనైతే తీసుకున్నాను కొన్ని. ఇంకా అప్పటికే మాకు 8:30 ఏమో అయిపోయింది టైము. 8:30, 7:30 అయిపోయింది. ఫుల్గా ఆకలేస్తుంది. మేమైతే ఫుల్ అందరం తిండి పిచ్చి వాళ్ళమే, మంచిగా ఊరికి ఆకలేస్తుంది, ఏదో ఉంటే తింటానే ఉంటామన్నమాట. మేమైతే స్నాక్స్ తీసుకొని పోయామని చెప్పాం కదా, అవి తినడం స్టార్ట్ చేశారు భావేష్, కైఫ్ వెనక్కి కూర్చొని. ధర్మస్థల నుంచి కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ 2 hours జర్నీ. ఈ రూట్ కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఫుల్ చీకటిగా ఉంటుంది, లైట్స్ ఏమీ ఉండవు. మన వెహికల్ వెళ్తున్న వెహికల్ హెడ్ లైట్స్ మాత్రమే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా భయంగా కానీ ఉంటుంది, ధైర్యంగా వెళ్ళాలన్నమాట. మేము ఫైనల్లీ కుకే సుబ్రహ్మణ్య రీచ్ అయితే అయిపోయాము 10:30కి అంతా. మేమైతే రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, అక్కడ వెళ్ళి అడిగాము రూమ్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా అని. మాకైతే ఒక రూమ్ అయితే దొరికింది. ఇంకా ఒకేసారి డిన్నర్ చేసి రూమ్కి వెళ్దామని చెప్పి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర ఏదో నాటకం అయితే జరుగుతుంది, నాకైతే ఏం అర్థం కాలేదు. అక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఫుడ్ తినడానికి. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు అక్కడ, బట్ తినాలని చెప్పి తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అంటే మేము వీక్ డేస్లో వెళ్ళాము, సో మాకు 1000 రూపీస్కే రూమ్ అయితే దొరికింది. రూమ్ అయితే చాలా బాగుంది. టోటల్ 2 rooms 1000 రూపీసే అనమాట. అంటే టోటల్ 3 beds ఉంటాయన్నమాట 2 rooms, అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నట్టు తీసుకున్నాము. ఇంకా తినేసి 12 o'clock అంతా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము, అంటే మార్నింగ్ మళ్ళీ దర్శనంకి వెళ్ళాలని చెప్పి. ఇదేనండి మా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్. ఎలా జరిగిందో చూసారు కదా. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ డే ఎలా జరిగింది, ఎక్కడికి వెళ్ళామని చెప్పి పోస్ట్ అయితే చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.